మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అవేంటో ఈరోజు చూద్దాం. తెలుగులో చాలామంది కామన్గా ఇలా అంటుంటారు కదా, ఇందులో ఓ చిన్న తప్పుంది. ఓపెన్ ద లైట్ కాదు, టర్న్ ఆన్ ద లైట్ అనాలి. అసలు ఈ తప్పు ఎందుకు జరుగుతుంది? దానికి ముఖ్య కారణం ట్రాన్స్లేషన్ ట్రాప్, అంటే తెలుగు నుంచి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడమన్నమాట. అంటే సింపుల్గా తెలుగులో ఆలోచించి వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లోకి మార్చేయడం. అప్పుడే తప్పులొస్తాయి. ఉదాహరణకి, మనసులో ఫ్యాన్ క్లోజ్ చెయ్యి అనుకున్నప్పుడు అది తప్పుడు ఇంగ్లీష్కి దారితీస్తుంది. దాంతో క్లోజ్ ద ఫ్యాన్ అనేస్తాం. కానీ కరెక్ట్గా టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ అనాలి. చూసారా తేడా? సో ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ లాంటి పదాలే వాడాలి. సరే, ఇప్పుడు మరో కామన్ ప్యాటర్న్ చూద్దాం. ఈసారి మనకు ఒంట్లో బాగోలేనప్పుడు వాడే మాటలు. మై హెడ్ ఇస్ పెయినింగ్ అనడం కరెక్ట్ కాదు. దాని బదులు ఐ హ్యావ్ అ హెడేక్ అని చెప్పాలి. ఇదే స్ట్రక్చర్ చాలా రకాల నొప్పులకు వాడొచ్చు. ఉదాహరణకు స్టమకేక్ లేదా టూథేక్. ఈ ట్రాన్స్లేషన్ ట్రాప్ సమస్య మనల్ని పరిచయం చేసుకునేటప్పుడు కూడా కనిపిస్తుంది. మైసెల్ఫ్ రమేష్, ఇది చాలా కామన్ మిస్టేక్. ఎప్పుడూ ఐ యామ్ రమేష్ అని చెప్పడమే కరెక్ట్. ఇంకొన్నిసార్లు అవసరం లేకపోయినా కొన్ని ఎక్స్ట్రా పదాలు కూడా వాడేస్తూ ఉంటాం. ఉదాహరణకు డిస్కస్ అబౌట్. డిస్కస్ అంటేనే ఒకదాని గురించి మాట్లాడటం, సో అబౌట్ అవసరం లేదు. అలాగే రిటర్న్ బ్యాక్. రిటర్న్ అంటేనే వెనక్కి రావడం కదా, మళ్ళీ బ్యాక్ ఎందుకు? చివరిగా పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు చేసే ఒక కామన్ గ్రామర్ మిస్టేక్ని సరిదిద్దుకుందాం. ఐ డిడెంట్ వెంట్, ఇది తప్పు. ఎప్పుడు ఐ డిడెంట్ గో అనే అనాలి. ఇది చాలా ముఖ్యం. రూల్ సింపుల్. డిడ్ లేదా డిడెంట్ వాడినప్పుడు వర్బ్ ఎప్పుడూ దాని బేస్ ఫామ్లోనే ఉండాలి. సరే, మనం ఇప్పటిదాకా చూసిన కొన్ని ముఖ్యమైన కరెక్షన్స్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సింగిల్ వర్డ్స్ కాదు, ఇంగ్లీష్ ఫ్రేజెస్ నేర్చుకోవాలి. అసలు మన లక్ష్యమేంటి? పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ చేయడమా లేక క్లియర్గా కమ్యూనికేట్ చేయడమా? ఆలోచించండి.